ఆధునిక వ్యవసాయ మెలకువల గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా అది తెలుగు రైతుబడి గురించి తెలిసే ఉంటుంది. ఇలా డైవర్సిఫై అయ్యి ఒక ఛానల్ పెట్టి ఎందుకు అని అనిపించింది మొదట? అసలు మీకు ఎక్కడ ఆ ప్రేరణ ఏంటి? అది రైతులకు సంబంధించింది అయి ఉండాలి, వ్యవసాయానికి అనుబంధంగా ఉండేది అయి ఉండాలి ఆ పని అని ఆలోచించి రైతులను వెళ్ళి కలుద్దాం ముందుగా. అలా ఆ ఆలోచనతోటి వెళ్ళి చేస్తూ మొదలుపెట్టింది రైతుబడి. అయితే అలా పెట్టి ఆ వీడియోని మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నప్పుడు చాలా మంచి రైతుల కోసం ఈ పారిశ్రామిక ప్రదర్శనలు కూడా పెడుతున్నారు. వాళ్ళు వాడుతున్న కొత్త కొత్త మెషిన్స్ కానీ కొత్త యంత్ర పరికరాలు ఏముంటే వాటిని కూడా మనం పరిచయం చేస్తున్నాం. కొత్త విధానాలు అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం తీసుకున్న రైతులు, వ్యవసాయం బాగుండాలి, రైతులు బాగుండాలి, రైతులకు వస్తున్న లాభం పెరగాలి, రైతులకు ఎదురవుతున్న కష్టం కొంచెమైనా తగ్గాలి అనేదే మా ప్రయత్నం. ఏ పంటల్లో ఎక్కువ ఇబ్బందిగా ఉంది, లేకపోతే అభివృద్ధి జరగలేదు, అలాంటి విషయాలు ఏమన్నా మీరు తెలిసిన విషయాలు? ప్రత్యేకంగా ఒక్క ప్రాంతంలో ఇది జరగలేదు, ఇది జరగంది అని చెప్పడానికి లేదు. కానీ సార్, టమాటా సాగు తీసుకుంటే ఓసారి మనం నేలను పడబోయాల్సిన పరిస్థితి వస్తుంది, ఎప్పుడో ఒకసారి మంచి ధరలు వస్తుంటాయి. అంటే ఆ రిస్క్ను బేర్ చేయలేక కూడా యూత్ కోణం నుంచి మీరు సమస్యను ఎలా చూస్తున్నారు, పరిష్కారాలు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? మారుతున్న కాలంతో పాటు అనేక రకాల ఆకర్షణలు కూడా కారణమే సార్ వ్యవసాయం మీద ప్రధానంగా ఈ రకమైన ప్రభావం చూపించడానికి, అంటే వ్యవసాయానికి దూరంగా వెళ్ళడానికి. ఎందుకు అని అంటే అదేవిధంగా చాలామంది వ్యవసాయం మీద ఆకర్షణతోటి, అంటే ప్రకృతితో ముడిపడ్డ అంశం వీడియోలో ఎక్కడో చూస్తే అట్రాక్టివ్గానే కనబడుతుంది, కానీ అందులోకి వచ్చి దిగిన తర్వాత తెలుస్తుంది ఆ ఎండలో ఎంత కష్టం ఉంటుంది, చలి వానలు ఏ విధంగా తట్టుకోవాలనేది. సో అలా కేవలం వీడియోలు చూసి మాత్రమే రావద్దు. అక్కడెక్కడో ఐఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే మరుసటి రోజు మన కాడ అవైలబుల్ వస్తుంది మార్కెట్లోకి, కానీ అక్కడ వచ్చిన వ్యవసాయంలో వచ్చిన టెక్నాలజీ మరి 6 నెలలకో ఏడాదికో 2 ఏళ్ళకో కూడా రావట్లేదు. ఎందుకు అని అంటే రైతుబడి రాజేందర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో రైతు లోకంలో ఇది చిరపరిచితమైన పేరు. యూట్యూబ్ చూసేవాళ్ళైనా, ఫేస్బుక్ చూసేవాళ్ళైనా, ఇన్స్టాగ్రామ్ చూసేవాళ్ళైనా ఆధునిక వ్యవసాయ మెలకువల గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా అది తెలుగు రైతుబడి గురించి తెలిసే ఉంటుంది. అంత ప్రాచుర్యంలోకి వచ్చిన రాజేందర్ రెడ్డి గారు ఈరోజు మన సాక్షి స్టూడియోకి వచ్చారు. వారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. యువకుడు, ఉత్సాహవంతుడు, రైతు బిడ్డ, రైతుల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే రాజేందర్ రెడ్డి గారు ఈరోజు దేశవ్యాప్తంగానే ఒక పెద్ద అగ్రి ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారిని అడిగి తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం పరిస్థితి ఏంటి, ఆయన చేస్తున్న పని ఎలా ఉంది, ఇంకా ఏం జరగాల్సి ఉంది, ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ మనం చర్చిద్దాం. రాజేందర్ రెడ్డి గారు చెప్పండి, మీరు 12 ఏళ్ళు జర్నలిజంలో ఉండి తర్వాత యూట్యూబ్ ఛానల్ రైతుబడి పెట్టుకున్నారు. అవును సార్. మొదట 6 సంవత్సరాలు టీవీ జర్నలిస్టుగా ఉండి, తర్వాత ఒక 6 సంవత్సరాలు ప్రింట్ మీడియాలో జర్నలిస్టుగా ఉండి మీ ఛానల్ పెట్టారు. సూపర్ డూపర్ సక్సెస్ చేశారు. అందుకు మీకు అభినందనలు. అసలు మీకు ఇలా డైవర్సిఫై అయ్యి ఒక ఛానల్ పెట్టి ఎందుకు అని అనిపించింది మొదట? అసలు మీకు ఎక్కడ ఆ ప్రేరణ ఏంటి? నాకు ప్రేరణ అంటే సార్, నేను 12 సంవత్సరాలు మీరు చెప్పినట్టుగా జర్నలిస్ట్గా పనిచేశాను. టీవీ మీడియాలో 6 సంవత్సరాలు, పత్రికా మీడియాలో కూడా ఒక 6 సంవత్సరాలు పనిచేశాను. నేను చేస్తున్న పనిలో ఉన్నప్పుడు మొదట్లో ఉన్న సంతృప్తి మెల్లమెల్లగా కొంచెం తగ్గిందేమో అనిపించింది నాకు. అదేవిధంగా ఎన్నాళ్ళని మనం ఒక ఉద్యోగిగా ఉంటాము, మనకంటూ సొంతంగా ఒక పనిని మొదలు పెడితే బాగుంటుంది అన్న ఆలోచనతోనే అందులో ఆ 12 సంవత్సరాల్లో చాలా సంవత్సరాలు ఏదో ఒకటి అన్వేషిస్తూనే అనేక ప్రయత్నాలు చేశాను నేను ఒక ఉద్యోగం చేసుకుంటూనే. సో ఆ క్రమంలోనే కోవిడ్ వచ్చే కంటే కొద్ది రోజుల ముందు ఈ రైతుబడి మొదలుపెట్టాం. ఎందుకు పెట్టామంటే నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తిని. జర్నలిస్ట్గా మాట్లాడే కెమెరా ముందు మాట్లాడడం కానీ, కెమెరా తీసుకునే విధానంలో కానీ, ఎడిటింగ్ చేసే దాంట్లో కానీ, ఒక సమగ్రంగా ఒక అంశాన్ని చెప్పే విషయంలో కానీ నేను నైపుణ్యం పొంది ఉన్నాననేది నాకు, అంటే అన్ని రోజులు చేసిన పనిని నాకు నేర్పిన నైపుణ్యం అది. సో దాని ప్రకారం ఏం చేశాను అంటే
నేను నా సొంతంగా పెట్టుకునేటప్పుడు ఇట్లాంటిది ఏదైనా చేస్తే బాగుంటుందేమో అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వేరేవి కూడా స్టార్ట్ చేశాను నేను. అవి సరే నేను పూర్తి స్థాయిలో ఒక ఉద్యోగిగా ఉండి పార్ట్ టైమ్‌గా చేస్తున్నందువల్ల అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాను. కానీ నేను లేదు ఇంక జాబ్ వదిలేసుకొని ఏదైతే అని చేద్దాము. అది రైతులకు సంబంధించిందై ఉండాలి. వ్యవసాయానికి అనుబంధంగా ఉండేదై ఉండాలి ఆ పని అని ఆలోచించి రైతులను వెళ్ళి కలుద్దాం ముందుగా. కలుస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకేదైనా వాళ్ళతో మనం నేర్చుకోవచ్చు. అప్పుడు మనం ఏదైనా ఆలోచించవచ్చు అనుకొని వాళ్ళని వెళ్ళి కలవడం కోసం పెట్టుకున్న వ్యవస్థ పేరే రైతుబడి. రైతులను కలవడం కోసం పెట్టుకున్నాను. అంటే వారితో ఊరికే వెళ్ళి కలిస్తే వాళ్ళు మాట్లాడరు. సో, వాళ్ళని ఒక ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా వెళ్ళి కలిస్తే వాళ్ళు వాళ్ళ అనుభవాలను వాళ్ళతో మాట్లాడుతుంటే చెప్తుంటారు కదా! ఈ పంట ఏమిటి? ఎలా వేశారు? ఎలా పండించారు? ఎంత దిగుబడి వచ్చింది? ఎలా దీన్ని మార్కెట్ చేసుకున్నారు? మీ కష్టం ఎంత? మిగులు ఎంత? ఎట్లా ఉంది? అనేది వాళ్ళని అడిగితే అప్పుడు చెప్తారు. ఊరికే మనం వెళ్తేనేమో అంతా చెప్పలేరు వివరంగా. సో, ఒక కెమెరా పెట్టుకొని ఒక వీడియో రికార్డ్ చేస్తూ ఇంటర్వ్యూ మోడల్‌లో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు. సో, అలా ఆ ఆలోచనతోటి వెళ్ళి చేస్తూ మొదలుపెట్టిందే రైతుబడి. అయితే అలా పెట్టి ఆ వీడియోలని మనం యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నప్పుడు చాలా మంచి ఆదరణ వచ్చింది. ఎందుకంటే చాలామందికి అవసరం ఉంది అనిపించిందది. ఎందుకంటే అలాంటి సమాచారం ఒక రైతు అనుభవం తెలుసుకోవడానికి తోటి రైతులు చాలామంది ఆసక్తిగా ఉన్నారు అనిపించింది. ఒక 2, 3 వీడియోలు చేసిన తర్వాత మనం ఇంకేదో పని వెతకాల్సిన అవసరం లేదు. ఇదే మనం చేయాల్సిన అసలైన పని అనే విషయం తెలిసి అనుకొని ఇంక దాన్నే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు 6 సంవత్సరాలుగా రైతులను కలుస్తూ వాళ్ళ అనుభవాలను సేకరిస్తూ ముందుకు సాగుతున్నాం. రాజేంద్ర రెడ్డి గారు, మీరు గత 6 ఏళ్లుగా రైతుబడి ఛానల్ నడుపుతున్నారు సక్సెస్‌ఫుల్‌గా. దాని నుంచి ఒక మెట్టు ఎదిగి రైతుల కోసం ఈ పారిశ్రామిక ప్రదర్శనలు కూడా పెడుతున్నారు. యంత్ర ప్రదర్శనలు అంటారా? మరి అగ్రి షో పేరుతోటి పెడుతున్నారు. నేను గమనించాను, నల్గొండతో మొదలుపెట్టారు. మీ సొంత జిల్లా నల్గొండలో చేశారు. తర్వాత అనంతపురంలో చేశారు. ఇప్పుడు త్వరలో హైదరాబాద్‌లో చేయబోతున్నారు కదా! ఆహ్, ఈ ఈ పనికి, ఆ పనికి ఎట్లా మీరు కోఆర్డినేట్ చేస్తున్నారు? ఎలా ఒక రకమైన అభివృద్ధి అది. హ్మ్. ఆ అభివృద్ధి దిశగా ఎలా పయనించారు? దాని అనుభవాలేంటో చెప్పండి? నైస్. రైతుబడి పేరుతోటి వేల మంది రైతుల్ని మనం రోజు కలిసి వాళ్ళ అనుభవాలని వివరిస్తున్నాం. ఆ క్రమంలో వాళ్ళు వాడుతున్న కొత్త కొత్త మెషిన్స్ గానీ, కొత్త యంత్ర పరికరాలు ఏముంటే వాటిని కూడా మనం పరిచయం చేస్తున్నాం. కొత్త విధానాలు అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం తీసుకున్న రైతులు, లేదా కష్టం తగ్గించుకునే మార్గాల్ని వెతుక్కొని వాళ్ళకు సొంతంగా వాళ్ళు తయారు చేసుకున్న చిన్న చిన్న పరికరాలు ఏవైనా ఉంటే. కానీ ఇలాంటి విషయాలు అందరికీ చేరాలి అనంటే ఇంటర్నెట్ వాడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే స్మార్ట్ ఫోన్‌లో చూడలేని వాళ్ళు పల్లెల్లో వ్యవసాయం చేసే అందరికీ కూడా అందుతుంది అనంటే అది సాధ్యం కాదు. ఎక్కువ మందికి అందుతున్నా ఇంకా కొంతమంది దానికి దూరంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అదే విధంగా ఈ వీడియోల రూపంలో ఈ సమాచారాన్ని చూసిన వాళ్ళు, ఒక వస్తువును చూసిన వాళ్ళు దాన్ని ప్రత్యక్షంగా చూస్తే కానీ దాన్ని నిర్ధారించుకోలేరు. అంటే ఇది మనకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది. దాన్ని ఒక ఫిజికల్‌గా పట్టుకున్నప్పుడు, టచ్ చేసినప్పుడు లేదా కళ్ళతో చూసినప్పుడు కలిగే ఫీల్ కంటే ఈ వీడియోలో చూసినప్పుడు కలిగేది వేరుగా ఉంటుంది. సో, ఇవన్నీ మనం చూపిస్తున్నవన్నీ ఒక చోటుకు తీసుకొచ్చి ఒకేసారి ఎక్కువ మందికి చూపించే ప్రయత్నం చేస్తే వాళ్ళకి తెలియని విషయాలు వాళ్ళకి చూపించినట్టు అవుతుంది. అందులో వాళ్ళకి ఏవైనా ఉపయోగపడేవి ఉంటే వాళ్ళు తర్వాత వాళ్ళు చేస్తున్న పంటల సాగులో వాటిని ఉపయోగించుకోవచ్చు. అది విత్తనమే కావచ్చు, ఎరువు కావచ్చు, పరికరం కావచ్చు, చిన్న చిన్న టూల్స్ కావచ్చు, పెద్ద పెద్ద యంత్రాలు కావచ్చు, లేదా కొత్త పద్ధతులు కావచ్చు. ఇప్పుడు హైదరాబాద్‌లో చేయబోతున్న అగ్రి షోలో అనేక రకాల మోడల్స్ వ్యవసాయంలో ఓఎన్‌బి అని కొంతమంది అంటున్నారు. ప్రకృతి వ్యవసాయం అంటున్నారు. ఐదంచెల వ్యవసాయం అంటున్నారు. లేదంటే ఎస్ఆర్‌టి మెథడ్ సగుణ రీజనరేటివ్ అంటున్నారు. రకరకాల పద్ధతుల్లో ఎవరికి వాళ్ళుగా రసాయనాలు తగ్గిస్తూ ప్రకృతి వ్యవసాయం చేసే క్రమంలో ప్రోత్సహించే వాళ్ళు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్కరు వస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి మీ మోడల్ ఏంటో ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేయండి అని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. సో, ఇవన్నీ ఒక చోట పెడితే ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. అదేవిధంగా అంటే రసాయనిక వ్యవసాయం చేసే రైతులైనా, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళైనా, రావచ్చు. పశు పోషకులైనా ఎవరైనా ఎవరైనా రావచ్చు. ఉపయోగపెట్టుకునేలాగా మీ అగ్రి షోని అన్ని తీర్చిదిద్దుతున్నారు. అన్ని రకాలుగా సార్. అంటే ఓకే. మేము వ్యవసాయం బాగుండాలి, రైతులు బాగుండాలి, రైతులకొస్తున్న లాభం పెరగాలి, రైతులకు ఎదురవుతున్న కష్టం కొంచెమైనా తగ్గాలి అనేదే మా ప్రయత్నం. సో, ఆ ప్రయత్నంలో భాగంగా అన్ని అంశాలను అక్కడ పొందుపరుస్తున్నాం. అందులో యాంత్రీకరణ చాలా ముఖ్యమైన విషయం కాబట్టి యాంత్రీకరణ చాలా యాంత్రీకరణ మీద దృష్టి పెట్టి అవును. ఈ అగ్రి షో ప్రధానంగా ప్రధానంగా చేస్తున్నారు. యాంత్రీకరణ అనేది చాలా ప్రధానమైనది సార్. ఎందుకంటే వ్యవసాయం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో ప్రధానమైన సమస్యల్లో ఒకటి ఏంటి అంటే కూలీల కొరత అనేది కూడా. మెషినరీ లేకపోతే వ్యవసాయం చేసే మీరు రైతులు తెలుగు రాష్ట్రాల్లో
రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలని కొంచెం విస్తృతంగా తిరిగి రైతులతో మాట్లాడుతూ అవును. వాళ్ళతో వీడియోలు చేస్తున్నారు కదా! ఏ పంటల్లో ఎక్కువ ఇబ్బందిగా ఉంది? లేతే ఏ ఏరియాల్లో ఎక్కువ మిషనరీకి సంబంధించిన అభివృద్ధి జరగలేదు? అలాంటి విషయాలేమన్నా మీరు మీ అంటే పరిశీలనలో తెలిసిన విషయాలేమైనా చెప్పండి? ప్రత్యేకంగా ఒక్క ప్రాంతంలో ఇది జరగలేదు, ఇది జరిగింది అని చెప్పడానికి లేదు గానీ సార్, ఓకే. అన్ని ప్రాంతాల్లో ఆదర్శ రైతులున్నారు. అన్ని ప్రాంతాల్లో టెక్నాలజీని త్వరగా తెచ్చుకుంటున్న వాళ్ళున్నారు. అదే సమయంలో అసలు ఆ టెక్నాలజీకి దూరంగా పాతగానే ఉంటూ ఇంకా మాకిది చేస్తున్నదే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కేవలం వాళ్ళు ఎందుకు దాన్ని అడాప్ట్ చేసుకోవట్లేరు అనంటే, వాళ్ళకి శక్తి లేకనో ఇంకోటో కాదు గానీ, ఈ పంట నుంచి ఇంకో పంటకు మారితే దానికి మార్కెటింగ్ సౌకర్యం ఎక్కడ ఉందో తెలీదు. ఇప్పుడు వరి ఎక్కువ మంది సాగు చేస్తుంటారు. వరి ఎందుకే సాగు చేస్తున్నారు? మీరు వేరే దాంట్లోకి వెళ్ళొచ్చు కదా! అంటే, దాంట్లో ఉండే కష్ట నష్టాలని మేము అనుభవించలేము. దాన్ని భరించే శక్తి లేదు. ముఖ్యంగా తెలంగాణలో వరి బాగా గత 5 ఏళ్లలో అంటే నీటి సదుపాయం రావడంతో బాగా పెరిగింది. కానీ ఖచ్చితంగా అనివార్యంగా వాళ్ళు సస్టైన్ అవ్వాలంటే వరి నుంచి వేరే పంటలకు మళ్ళాలి. మళ్ళాలి. మళ్ళకపోతే ఆ! ముందు ముందు వ్యవసాయం ఇంకా చాలా కష్టతరం కష్టం అవుతుంది. అయిపోతుంది. ఇప్పుడు కూరగాయల సాగులో కాస్త లాభాలు వరితో పోల్చినప్పుడు అధికంగానే ఉంటాయి. ఓకే. కానీ కొన్ని సందర్భాల్లో మార్కెట్ ధరలు వాళ్ళని సాగు చేసే వాళ్ళని భయపెడుతూ ఉంటాయి. టమాటా సాగు తీసుకుంటే ఓసారి మనం అవును. నేలన పడబోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడో ఒకసారి మంచి ధరలు వస్తుంటాయి. అంటే ఆ రిస్క్‌ని బేర్ చేయలేక కూడా సరే ఇప్పుడు ఏదో ఒకటే కూరగాయ పంటేసినా గూడా ప్రమాదం గదా! అవును. అట్లాగే అనేక రకాల కూరగాయలు వేసి బాగా చేస్తున్న రైతులు మీ వీడియోలో ఉన్న కొంతమంది కనపడతారు గదా! ఉన్నారు. అది సస్టైనబుల్ అని అంటారా? రైతుకు ఉపయోగమేనా? ఎక్కువ కొన్ని రకాల రకాలు కలిపి. కూరగాయలు వేసి చేసేవాళ్ళు సస్టైన్ అవుతారు గానీ సార్, హ్మ్. కాకపోతే మన దగ్గర ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలామంది చిన్న చిన్న రైతులు ఎక్కువ మంది ఉంటారు. అంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు. ఓకే. వాళ్ళు చేసుకోవచ్చు. కానీ కొంచెం పెద్దగా ఉన్నవాళ్ళు ఎక్కువ మొత్తంలో వేస్తే అది కూడా ఒక రకంగా మార్కెట్‌లోకి టన్నుల కొద్దీ పంటను తీసుకురావాల్సిందే. హ్మ్. 2 ఎకరాల్లో ఒకే పంట వేశారనుకోండి, టన్నుల్లోనే దిగుబడొస్తుంది మెల్లమెల్లగా. సో, దాన్ని ఒకేసారి తీసుకురావాలంటే మార్కెట్ రేట్లు పడిపోయాయనుకోండి, ఇబ్బందికరమైన పరిస్థితులుంటున్నాయి. చిన్నగా చేసే రైతులకేమో 2 ఎకరాల్లో కూరగాయలు 4, 5 రకాలు వేసుకుంటే రోజువారీ పనులుంటాయి. కానీ మనుషులు దొరకని సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. కోతుల సమస్యలు కొంతమందిని కోతుల వేధిస్తుంటాయి. సమస్య. సో, ఇలాంటి సమస్యల్ని అధిగమించలేక గూడా వాళ్ళు ఈ వరి అయితే ఏ రిస్కు లేదు. హ్మ్. ఈ మినిమమ్ గ్యారంటీ ఉంది. సో, ఇంతటితో సంతృప్తి పడదాం. ఇదే చేద్దాం అన్న ఒక దాంట్లోకి వెళ్ళిపోయే వాళ్ళు తప్పని పరిస్థితుల్లో అట్లాంటివి చేయాల్సిన పరిస్థితి కూడా నెలకొని ఉంది. మనం గణాంకాల జోలికెళ్ళకపోయినా తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ చూసుకుంటే కూరగాయలు చాలా ఇతర రాష్ట్రాల నుంచి రావడము, అవును. పండ్లు గూడా చాలా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి రావటం అవుతుంది. వరి మీదే కాన్సంట్రేట్ చేయడం వల్ల అసలు ఈ కోతుల సమస్య వీటి వల్ల మీరిప్పుడు మనం అనుకున్నట్టే. దానికి ఏంటి పరిష్కారం అని మీరనుకుంటారు? మీరు రైతులతో తిరుగుతూ ఉంటారు. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో మీకు తెలుసుంటుంది. మీరు జర్నలిస్ట్‌గా ఉన్నారు. అంత అవగాహన ఉంది కాబట్టి, ఈ సమస్యలు కూలీల సమస్యకి, కోతుల యాంత్రీకరణ. సమస్యకి, అడవి పందుల సమస్యకి ఏమిటి పరిష్కారం ఉందా అసలు? కూలీల సమస్యకి ప్రధానంగా యాంత్రీకరణ ఎంతో కొంత. ఇప్పుడు వరి కోతలు ఒకప్పుడు చేతులతో కోసేవాళ్ళం, కుప్పలు కొట్టేవాళ్ళం, ధాన్యం నూర్పిడి అదే వరి చేసుకునేవాళ్ళం. పంటలో యాంత్రీకరణ బానే కొంత జరిగింది. పంట జరిగింది. వైస్‌గా సో, చూడాలి ఇట్లా యాంత్రీకరణ నాట్లు అన్నది. వేసే యంత్రాలు గూడా ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తున్నాయి. సో, అవును. ఇంకా అవి కొంచెం ఇంకా ఎక్కువ సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మందికి అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. ఓకే. వరి ధాన్యం ఆరబెట్టడం గూడా చాలా పెద్ద ప్రధానమైన పని. అవును. ఇప్పుడు అలాంటి వడ్లను ఆరబెట్టే యంత్రాలు గూడా ట్రాక్టర్ ఆపరేటెడ్ యంత్రాలు గూడా అందుబాటులోకి వచ్చాయి. సో, అలాంటివన్నీ గూడా మనం ఈ అగ్రి షోలలో పెడుతున్నాం. సో, ఇట్లాంటివి ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది. వస్తున్నాయి గూడా. అదే సమయంలో చిన్న చిన్న రైతులు సొంతంగా వాడుకోవడానికి కావాల్సిన పరికరాల తయారీ సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. ఇవన్నీ గూడా పెద్ద పెద్ద వాళ్ళకు అంటే ర కిరాయికి అద్దెకు తెచ్చుకొని నడుపుకోవడానికి ఉపయోగపడే యంత్రాలే తప్పితే సొంతంగా భరించేంత రైతు సొంతంగా కొనుక్కొని వాడుకునేంత ఆహ్, అవి కావు. కాబట్టి ఒక 2 ఎకరాలు, 3 ఎకరాల రైతులు సొంతంగా తెచ్చుకొని చేసుకునేంత చిన్న చిన్న యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చినప్పుడు వ్యవసాయంలో ఇప్పుడు ఒక హార్వెస్టర్ యంత్రం అందరూ కలిపి కోసుకోవాలంటే ఒక ఎకరానికి 3000, 4,000 ఖర్చొస్తుంది. అంటే వేరు వేరు ప్రాంతాల్లో డిమాండ్‌ని బట్టి. అదే చిన్న యంత్రాలు అందుబాటులోకి వస్తే ఇద్దరు, ముగ్గురు రైతులు కలిసి కోసుకోవడమా, లేదా ఈ ఒకే రైతు ఒక 4 ఎకరాల రైతు ఆయన తెచ్చుకొని పెట్టుకుంటే ఆయనకు ఆ ఖర్చు తగ్గే అవకాశం ఉండి, లేదా ఆయన అనుకున్న సమయానికి పంటను కోసుకోగలిగితే అప్పుడు అతను కొంత సస్టైన్ అవుతారు. కాబట్టి చిన్న చిన్న యంత్ర పరికరాలు కూడా ఇంకా చాలా వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం అయితే అవును. ఉంది మన సార్. రైతులు గూడా 90% మంది చిన్న రైతులే గాబట్టి, అవును. అందులో సగం పైగా కౌలు రైతులుంటారు. అవును. ఖర్చు అధికంగా అయితా ఉంటే నష్టం కాబట్టి ఎక్కువొస్తుంటుంది. చిన్న పరికరాలు రావడమే, చిన్న యంత్రాలు రావడం చాలా ముఖ్యం. చాలా దాని మీద అవసరం. మీరు ఇప్పుడు ఈ అగ్రి షోలో గూడా దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాం చేస్తున్నారా? సార్. ఓకే. చేస్తున్నాము. అక్కడక్కడ కొంతమంది రైతులు వాళ్ళ అవసరాల్లోంచి పుట్టిన ఆలోచనలను
పదును పెట్టి ఆవిష్కరిస్తున్నారు. సొంతంగా ఆవిష్కరించుకుంటుంటారు. అలాంటి వాళ్ళను ప్రత్యక్షంగా ఫోన్లు చేసి మరి వాళ్ళకు ఉమ్. వ్యాపారం చేసే ఆలోచన కూడా ఉండదు చాలా మందికి. అదే. ఆ వస్తువుని ఇంకా నలుగురికి తయారు చేసి ఇద్దామని. అదే వాళ్ళు ప్రాథమికంగా వ్యవసాయదారులు కాబట్టి ఇది వాళ్ళకి వ్యాపార ఆలోచనలు ఆవిష్కరణ రావు. ఉంటది. అంతవరకే అయినా ఉంటుంది. కూడా అలాంటి వాళ్ళని మీ వస్తువు ఇంకా 10 మందికి తెలియాలి అని చెప్పేసి, ఇప్పుడు మనం రేపు జరగబోతున్న అగ్రి షోలో కూడా నల్గొండ జిల్లా కేతేపల్లి నుంచి ఒక రైతుని పిలిపిస్తున్నాం. ఆయన ట్రాక్టర్ సాయంతోటి వరి విత్తనాలు వేసుకుని డ్రమ్ సీడ్‌ని ట్రాక్టర్‌తో లాగడం ఎట్లా అనేది తయారు చేసుకున్నారు. ఉమ్. మామూలుగా బురద పొలంలో ఒక రైతు పట్టుకొని లాగాలంటే చాలా కష్టమైన పని అది. అవును. అది ఒక రైతు చేత్తో లాగాలంటే ఒక రోజుకు 3, 4 ఎకరాలు కూడా వేయలేని పరిస్థితి ఉంటుంది. ఉమ్. అదే ట్రాక్టర్‌తో అయితే అదే రైతు ఒక రోజులోనే 20 ఎకరాల వరకు కూడా వేసుకోవచ్చు. సో, అతను తయారు చేసుకున్నాడు, అమ్మడు. కానీ మీరు రండి. మీకు అవసరమైతే ఆ దారి ఖర్చులు మేము ఏదో ఒక రూపంలో ఇంకో పెద్ద పెద్ద కంపెనీ దగ్గర తీసుకొనైనా మీకు సాయం చేస్తాం. మీరొచ్చి అక్కడ ప్రదర్శనలో ఉండండి. 10 మందికి ఈ విషయం చెప్పండి. చెప్తే మిమ్మల్ని చూసి ఇంకొక 20 మందో, 10 మందో ఆ మిషన్ తయారు చేసుకుంటే వాళ్ళ కష్టం కూడా తగ్గుతుంది. సో, అలాంటి వాళ్ళని కూడా మనం పిలిపించే ప్రయత్నం చేస్తున్నాం. అదే గ్రామీణ ఆవిష్కర్తలు, రైతు చాలా మందిని శాస్త్రవేత్తలు పిలుస్తున్నాం. చాలా మంది ఉంటారు కాబట్టి చాలా వాళ్ళకి మంది కూడా ఉంటారు. సముచితమైన చోటు కల్పిస్తున్నారు. మాకు చేయగలిగినంత వరకు, అవకాశం ఉన్నంత వరకు పిలుస్తున్నాం, చేపిస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనం వ్యవసాయంలో సంక్షోభంలో ఉన్నది అనేది మనందరికి తెలిసిందే. మీకు గూడా. మీరు యువకులు కాబట్టి, యువతని వ్యవసాయంలో నిలబెట్టాలి. వ్యవసాయం పొలాలుండి రైతు కుటుంబాల్లో పుట్టిన యువత గూడా వ్యవసాయం మనకు పనికిరాదు అని బయట పనులు చూసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. పైగా రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరగటం వల్ల గూడా యూత్ వ్యవసాయంలో ఉండలేకపోతున్నారు. మార్కెటింగ్ సమస్యలు, వాతావరణం మారిపోతున్న సమస్య ఇయన్నీ ఉన్నాయి గదా! యూత్ కోణం నుంచి మీరు సమస్యను ఎలా చూస్తున్నారు? పరిష్కారాలు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? మారుతున్న కాలంతో పాటు అనేక రకాల ఆకర్షణలు గూడా కారణమే సార్ వ్యవసాయం మీద. ప్రధానంగా ఈ రకమైన ప్రభావం చూపించడానికి. అంటే వ్యవసాయానికి దూరంగా వెళ్ళడానికి. ఎందుకు అనంటే వ్యవసాయంలో కష్టం ఎక్కువ. ప్రకృతితో ముడిపడ్డ అంశం కాబట్టి ఎక్కువ సందర్భాల్లో నష్టమే మిగులుతుంది. ఇవన్నిటిని అధిగమించి ఇంత కష్టపడి ఇక్కడెందుకు చేయాలి? అందరికీ ఈజీగా ఏదో నీడలో కూర్చుంటేనో, ఏసీ కింద కూర్చొని కష్టపడితే ఏదో పని చేసుకుంటే డబ్బులొస్తున్నప్పుడు, అర్బనైజేషన్ పెరుగుతున్నప్పుడు మనం గూడా అదే పట్టణానికో, నగరానికో వెళ్ళిపోదామనే ఆలోచనలు ఉండడం వల్ల ఆ ప్రభావం క్రమక్రమంగా పడుతున్నదేందంటే గ్రామీణ నేపథ్యంలో ఉన్న వ్యవసాయం మీదనే. కానీ వచ్చేవాళ్ళైతే వస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా వస్తారు. ఎందుకంటే వ్యవసాయంలోకి రావాల్సిందే. రాకపోతే మనకు భోజనం లేదు కాబట్టి అది తప్పనిసరి. నిత్యావసరం, అత్యవసరం కాబట్టి ఖచ్చితంగా వస్తున్నారు. కానీ ఆ సంఖ్య పెరగాల్సిన అవసరం అయితే ఉంది. పెరగాలి అనంటే కేవలం వాళ్ళకు వాళ్ళు సొంతంగా ఏదో టెక్నాలజీని అందిపుచ్చుకోనో, లేకపోతే కొత్త తెలివితేటలను వాళ్ళు నేర్చుకోనో వ్యవసాయం చేస్తున్న విధానంలోనే ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా చాలా పెరగాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం గూడా దృష్టి పెట్టాలి. పెట్టాలి. చాలా పెట్టాలి. ఇంకొకటి ఏందంటే రైతు కుటుంబాల్లో పుట్టి వ్యవసాయంలో ఉంటున్న వాళ్ళకి స్కిల్స్ పెంచడం ద్వారా వాళ్ళు ఇంకెక్కువ సక్సెస్ అయ్యేదానికి దారి చూపిస్తే హ్మ్. అది ఇంకొక ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. అవును. రాని వాడిని ఆకర్షించడం ఒకటైతే, ఉన్న ఉన్న వాళ్ళని వాళ్ళకు మెరుగు చేయడం అనేది. అవును. ఆ దిశగా మీరు రైతు బడి ఛానల్ ద్వారా గాని ఎటువంటి కృషి చేస్తున్నారు? మేము ఇప్పుడు రైతుబడిగా ఇప్పటి వరకు అంటే గత 2 సంవత్సరాల క్రితం వరకు కూడా కేవలం రైతులని కలుస్తూ వాళ్ళ అనుభవాలను వేరే రైతులకు పంచే పనిని చేసినాం. ఇప్పుడు ఒక 2, 3 సంవత్సరాల నుంచి ఈ అగ్రి షో కార్యక్రమాలు తీసుకొని టెక్నాలజీని ప్రత్యక్షంగా రైతులకు పరిచయం చేసే ప్రయత్నం టెక్నాలజీని చేస్తున్నాం. పరిచయం చేస్తున్నారు. దీంతో పాటుగా భవిష్యత్తులో అకాడమీ అనే పేరుతోటి శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి అనేది ఆలోచిస్తున్నాం. అంటే ఒక ఆ. చోట ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా పెట్టి. ట్రైనింగ్ సెంటర్ లాగా ఒక చోట కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక రైతు ఇప్పుడు ఒక ప్రాసెస్ చేస్తూ అధిక లాభాలు పొందుతున్న ఒక రైతు విధానాన్ని ఇంకెక్కువ మందికి ఎట్లా పరిచయం చేయాలి? ఓకే. సో, అందులో అతను ఎలా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు? తను ఆ ప్రొడక్ట్‌ని ఎలా డెవలప్ చేసుకున్నాడు? సో, ఇదే అంశాన్ని మీరు పండిస్తున్న పంటకో, మీరు తీస్తున్న ఉత్పత్తికో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఈ సూత్రాన్ని తీసుకెళ్ళి? సో, దాన్ని చేసుకోవడం వల్ల ఎలాంటి భవిష్యత్తులో మార్కెట్ ఉండే అవకాశం ఉంది? ఇట్లాంటి అంశాలు. అదేవిధంగా చాలామంది వ్యవసాయం మీద ఆకర్షణతోటి అంటే ప్రకృతితో ముడిపడ్డ అంశం వీడియోలో ఎక్కడో చూస్తే అట్రాక్టివ్‌గానే కనబడుతుంది. కానీ అందులోకొచ్చి దిగిన తర్వాత తెలుస్తుంది. ఆ ఎండలో ఎంత కష్టం ఉంటుంది? చలి, వానలు ఏ విధంగా తట్టుకోవాలనేది. సో, అలా కేవలం వీడియోలు చూసి మాత్రమే రావద్దు. ప్రత్యక్షంగా ఫీల్డ్‌లోకి దిగి నేర్చుకున్న తర్వాతే వ్యవసాయం మొదలుపెట్టాలి మీరు అనే ఒక విషయం చెప్పడం కోసం ఈ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ కూడా ప్రత్యక్ష శిక్షణ కూడా ఇప్పించాలి. కొన్ని రోజులు అక్కడ ఉండి ఆ! ప్రాక్టికల్‌గా ప్రాక్టికల్‌గా నేర్చుకునేదానికి కూడా అవకాశం నేర్చుకోవడానికి. ఇప్పుడు కల్పిస్తున్నారా? ఒక డైరీ ఫార్మ్ తెలిసి తెలియకుండా మొదలుపెడితే పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది సార్. హ్మ్. చాలామంది డైరీ ఫార్మ్ మొదలుపెట్టిన వాళ్ళు ఎక్కువ మంది నష్టపోయి వెనక్కిపోతున్నారు. కొంతమంది మాత్రమే అక్కడ నిలబడగలుగుతున్నారు. సో, ఆ సంఖ్యను వచ్చే వాళ్ళ సంఖ్యను తగ్గించినా పర్లేదు గానీ నిలబడే వాళ్ళ సంఖ్యను మాత్రం అట్లే స్థిరంగా ఉండేలాగా చేయాలి. వెనక్కి పోకుండా.
అంటే అది తెలుసుకున్న తర్వాతే రావాలి అనేది మన ఉద్దేశం. అందుకని వాళ్ళకు ఒక 10 రోజులు 2, 3 డైరీ ఫామ్‌లకి తీసుకెళ్ళి ఈ రోజువారీ పనులు ఏం జరుగుతుంటాయి? ఇక్కడ వీళ్ళు ఎక్కడ మిస్టేక్ జరిగితే నష్టపోతున్నారు? రోజు చేయాలంటే ఎలాంటి కష్టం ఉంటుంది? మార్కెట్ ఏ విధంగా జరుగుతుంది? దానా ఏ విధంగా ఇచ్చుకుంటున్నారు? పోషణ ఎట్లా చేస్తున్నారు? సో, ఈ ప్రెమిసెస్ ఇదంతా కూడా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? దీనికి ఎంత పెట్టుబడి పెట్టారు? నిజంగా వాస్తవానికి దగ్గరగా వాళ్ళకొస్తున్న ఆదాయం ఎంత ఉంది ఇంత కష్టపడితే? సో, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళకి నాకు చాలా అనుభవం తెలిసినంత వస్తది. వరకు అక్షయ్ కల్ప అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మెథడ్‌లో గనక డైరీయింగ్‌ని కూడా కలిపి చేస్తే హ్మ్. సస్టైనబుల్ అవుతదని మోడల్‌ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. హ్మ్. అలా సమీకృత వ్యవసాయ పద్ధతి అయితే తప్ప వట్టిగా డైరీ చేసినా అవ్వదు, వట్టిగా పంటలేసినా అవ్వదు, వట్టిగా వరేసినా అవ్వదు. అవును. రైతు జీవితం అంటే మల్టీ క్రాప్స్ అప్ అండ్ వెళ్తున్నప్పుడు. డౌన్స్‌ని ఎదుర్కోవాలి, మంచి ఆదాయం రావాలంటే. అవును. అట్లా ఆ దిశగా యూత్‌ని ట్రైన్ చేయడము మంచి మీరు ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టడం కూడా ఆలోచన చాలా మంచిది. ఇప్పటికే కొన్ని ఉన్నప్పటికీ మీరు పెడుతున్నారంటే అది కొంచెం వినూత్నంగానే ఆలోచిస్తుంటారని నేను అనుకుంటున్నా. అది ఆహ్, మంచి విషయమే. మళ్ళీ మళ్ళీ మనం రైతు బడి దగ్గరకొస్తే మీరు జాతీయ స్థాయిలో గూడా ఒక అగ్రి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పోటీల్లో పాల్గొని ఒక దశ దాకా వెళ్ళి ఇదంతా చేశారు కదా! ఇది భారతదేశం మొత్తం చూసినప్పుడు ఈ అగ్రి బేస్డ్ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆ సినారియో ఎలా ఉంది? దాని గురించి ఏమన్నా 2 ముక్కలు చెప్పండి. క్రమంగా పెరుగుతోంది సార్. యాక్చువల్‌గా వేరే అంశాలు అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంటునో, ఒక న్యూసో లేదా ఒక ఇతర అంశాల్లో అయితే ఇంకా చాలా వేగంగా విభిన్నమైన కంటెంట్‌ని తయారు చేస్తున్న క్రియేటర్ల సంఖ్య చాలా విపరీతంగా ఉంది. ఎక్కువ పోటీ గూడా అక్కడుంది. ఓకే. ఇక్కడ చెప్పాలి అంటే పెద్దగా పోటీ లేదు. సో, ఇక్కడ పోటీ పెరగాల్సిన అవసరం ఎక్కువుంది. హ్మ్. ఎందుకనంటే ఎక్కువ మంది, ఎక్కువ శాతం వ్యవసాయం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి బతుకుతున్న దేశం మనది. కానీ అక్కడక్కడ క్రియేటర్లున్నారు. ఆహ్, దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇతర భాషల్లో గూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రభావం గూడా చాలా ఉంది. ఎందుకు అనంటే గతంలోనేమో ఈ సెల్ ఫోన్‌లు అందరికి అందుబాటులో లేవు. లేకపోతే చూడలేకపోయేవారు. ఇప్పుడు అందరి చేతుల్లో గూడా ఎంతో కొంత వరకు చేరుతున్న పరిస్థితులుంది. ఈ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా. కాబట్టి పెరుగుతున్నారు. కానీ ఇంకా గూడా పెరగాల్సిన అవసరం అయితే ఉంది అనేది నాకనిపిస్తోంది. ఓకే. ఎందుకు అంటే ఈ కొత్త అంశాలు తెలుసుకునే క్రమంలో వ్యవసాయం మీద ఎంత విస్తృతమైన సమాచారం వస్తే అంత అదే. నేర్చుకోవచ్చు. అదే. ఇప్పుడు ఈ అగ్రికల్చర్‌కి సంబంధించిన ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కొత్త వాళ్ళు గాని, ఈళ్ళు గాని తెలంగాణలో, ఆంధ్రాలో చాలా ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నా అవును. వరకు. అయితే కొంతమంది కమర్షియల్ కంటెంటే చేస్తున్నారు. దానివల్ల గూడా వ్యూయర్స్‌కి కొన్నిటి మీద ఆహ్, అవర్షన్ వచ్చే అవకాశం కనపడతా ఉంది. అవును. అదొక రకమైన పెడధోరణులు గూడా నడుస్తున్నాయి. నిజంగా రైతులకు ఉపయోగపడతాయా? లేతే ఆ వ్యాపారస్తులకు ఉపయోగపడతాయా? అనేలాగా మారే పరిస్థితులు గూడా ఉంటున్నాయి. అవును. దీని గురించి మీరేమంటారు? ఈ మధ్య అగ్రి ఇన్‌ఫ్లుయెన్సర్‌లందరితోటి స్టేట్ వైడ్‌గా 2 రాష్ట్రాల నుంచి ఒక మీటింగ్ గూడా మీరు ఆర్గనైజ్ చేశారు. అవును సార్. అది గూడా ఒక మంచి ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళల్లో మార్పు ఏమైనా రావాలి, క్వాలిటీ పెరగాలంటే ఒక ప్రయత్నం చేయాలి. ఆ దిశగా మీరు చేస్తున్న ప్రయత్నం బావుంది. ఆ విషయాలు గూడా బ్రీఫ్‌గా ఏమన్నా అదే సార్. అయితే ఈ వ్యవసాయం కొనసాగాలంటే వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు ఖచ్చితంగా కొనసాగాలి. హ్మ్. ఏవి ఇప్పుడు ఒక ఎరువులు గానీ, యంత్రాలు గానీ, పురుగు మందులు గానీ, విత్తనాలు గానీ ఇవన్నీ గూడా వ్యవసాయం కొనసాగడంలో భాగమైన అంశాలే. హ్మ్. రైతుకు ఆ విషయాలు గూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది. కాకపోతే ఇది చాలా బ్యాలెన్స్‌డ్‌గా చేయాల్సిన బాధ్యతతో కూడినటువంటి అవును. పని. సో, అది చేసే క్రమంలో జాగ్రత్తగా అంటే రైతులు చాలా ఈజీగా ఎవరేం చెప్పినా దాన్ని ఎక్కువ విశ్లేషించుకొనో, లేకపోతే ఎక్కువ పరిశీలించుకొనో, ఎక్కువగా సమాచారాన్ని తెలుసుకొనో, దాని నుంచి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునేంత సౌకర్యమో, ఆ పరిస్థితిలో వాళ్ళకు ఉండకపోవచ్చు. కాబట్టి ఒక విషయం ఏదైనా వేరే ఎవరి ద్వారా అయినా తెలిసింది అంటే ఇది ఇది మంచిదే ఖచ్చితంగా అని అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. వాళ్ళు గుడ్డిగా నమ్ముతారని నమ్మి దాన్ని ఫాలో అయితే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దానికి 1కి 2 సార్లు ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్స్ నేనైనా, ఇంకెవరైనా, ఎవరైనా ఏదైనా అంశాన్ని చేయాల్సి వస్తే ఎందుకంటే ఖచ్చితంగా చేయకుండానైతే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఒక ఒక పని కొనసాగాలి అనంటే దానికి ఇంధనమో, ధనమో ఏదో ఒకటి అవసరమే. సో, అది కావాల్సిన క్రమంలో కొన్ని పనులు చేస్తూ జాగ్రత్తగా చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అలాంటి జాగ్రత్తలను నేర్పాల్సిన బాధ్యత చాలామందికి అంటే వ్యవసాయంలో ముఖ్యంగా వ్యవసాయ జర్నలిజంలో అనుభవం ఉన్న మీలాంటి వాళ్ళు గానీ, ఇంకెవరైనా పెద్దలు ఎవరున్నా వాళ్ళందరితో కూడా వాళ్ళకందరికీ చెప్పించాలి. మేము గూడా నేర్చుకోవాలన్న ఆలోచనతోటి ఆ కార్యక్రమం తీసుకున్నాం. అలాంటి కార్యక్రమాలు తీసుకుంటూనే వస్తున్నాం. ఆ యంత్రం కొత్తగా వచ్చిందనుకోండి. దాన్ని చెప్పాలి ఎవరో ఒకరు ఇదొచ్చిందని. కానీ దాంట్లో ఉన్న మంచిని, చెడ్డని అదే విధంగా దాంట్లో ఉన్న కష్ట నష్టాలని, దానివల్ల కలిగే లాభాల్ని గూడా వివరించి
చెప్పగలిగినప్పుడు ఉపయోగం ఉంటుంది. జాగ్రత్తగా బ్యాలెన్స్డ్‌గా చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఓకే. మీరు ఇతర రాష్ట్రాల్లోకి గూడా ఎళ్లి అక్కడ రైతుల్ని ఇంటర్వ్యూ జేయడం అయి గూడా నేను మీ ఛానల్‌లో కొన్ని చూశాను ఎపిసోడ్స్. మీరు మన తెలుగు రైతులకి, అక్కడ ఇతర రాష్ట్రాల రైతులకి ముఖ్యంగా కర్ణాటక, కేరళ గూడా కొన్నిసార్లు అవును. షూట్లు చేస్తున్నారు. ఏమన్నా డిఫరెన్స్ గమనించారా? కేరళకు లేదా? మనకు పూర్తి స్థాయిలో విభిన్నమైన పరిస్థితులున్నాయి సార్. అంటే వాతావరణం గాని, వాతావరణం భౌగోళికంగా మారిపోతుంది. గాని చాలా పంటల సరళి గూడా పంటల సరళి కూడా మారిపోతుంది. మారిపోతుంది. వాళ్ళకి మనం పోలిక పెట్టుకోవడం అనేది మనము యాహ్! సరికాదు. కర్ణాటక, మహారాష్ట్రాల్లో మనకు సరితూగే వాతావరణం ఉంటుంది. మహారాష్ట్రలో వ్యవసాయం మనకంటే కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఉందేమో అనిపిస్తుంది. అంటే మనమేమో ఎక్కువగా వరి, పత్తి ఇట్లాంటి పంటల మీద ఉన్నాం. వాళ్ళు కూడా కొంత పత్తిలో వాళ్ళు ఉన్నప్పటికీ హార్టికల్చర్‌లో చాలా హార్టికల్చర్ ముందుకెళ్లారు. క్రాప్స్‌లో ఎక్కువగా ఉంటున్నారు. అయితే దానికి రైతుల ఏం ఆలోచన విధానం, కారణం ఏంటంటారు? ప్రభుత్వ విధానాలు కూడా ప్రధానమైన కారణమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక మెషినరీ ఒక దేశానికి దిగుమతి చేసుకున్న తర్వాతనో, ఆ టెక్నాలజీ మన దగ్గరికి వచ్చిన తర్వాతనో అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఎందుకు వ్యాప్తి చెందట్లేదు అంటే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన దృష్టి పెట్టకపోవడమా, దాన్ని పట్టించుకోకపోవడమా? ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు వెనకబడినాయి అంటారా? అంటే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడైతే కొంత వెనకబడ్డాయనైతే అదండి. ఒక మహారాష్ట్రతో పోలిస్తే ఖచ్చితంగా వెనకబడే తప్పదు. ఉంటుంది. సో, ఖచ్చితంగా మనము ఒక ప్రైవేట్ అంటే ఒక సౌకర్యాల విషయంలో తీసుకుంటే అక్కడెక్కడో ప్రపంచంలో వచ్చిన కొత్త కొత్త కార్లు ఏడాది 2 ఏళ్లకే మన దేశంలో దిగుతూ ఉంటాయి. అక్కడెక్కడో ఐఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే మరుసటి రోజే మనకాడ అవైలబుల్ వస్తుంది మార్కెట్‌లోకి. కానీ అక్కడొచ్చిన వ్యవసాయంలో వచ్చిన టెక్నాలజీ మరి 6 నెలలకో, ఏడాదికో, 2 ఏళ్లకో కూడా రావట్లేదు ఎందుకు అనంటే కారణం ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి కదా సార్ దాని దృష్టి మీద. పెట్టాలి. అవును. హ్మ్. సో, అలాంటిదైతే ఉంది ఖచ్చితంగా. సో, రైతుల వారీగా రైతులు ఇప్పుడు మనం అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ చేస్తున్నాం. మన దగ్గర కూడా 2 రాష్ట్రాల్లో అప్పుడప్పుడు ప్రభుత్వ పరంగా కూడా జరుగుతుంటాయి. కానీ జరిగాయా లేదా అన్నట్టుగా జరుగుతుంటాయి తప్పితే అవి జరుగుతున్న విషయం తోటి రైతులకు తెలిసే విధంగా చేయడం లేదు. అది చెయ్యాలి. ఎక్కువ మందికి తెలియాలి. ఎక్కువ అంశాలు ఇక్కడ ఉన్నాయి రండి అని మోటివేట్ చేయాలి. వాళ్ళందరినీ అక్కడికి వస్తూ ఉంటే ఎక్కువ మందికి తెలిసేలాగా చేస్తూ ఉంటే ఇప్పుడు నేను చేస్తున్న విషయం చాలా మందికి తెలుస్తుంది. ఎందుకంటే నాకు ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఉంది. కాబట్టి మనం ప్రయత్నం చేస్తున్నాం. అవును. సో, మనం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మనం ఒక 3 రోజుల్లో ఒక 1,00,000 మందిని అనుకుంటున్నాం. కానీ 1,00,000 మందే ఉన్నారా రైతులు అంటే కోట్లల్లో ఉన్నారు రైతులు 2 రాష్ట్రాల్లో చూసుకుంటే. అందరికీ చేరాలనంటే అది మన ఒక్కరి వల్ల అయ్యేది కాదు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు అన్ని చోట్ల పెట్టి మీ ఆహ్, మీ అగ్రి షోకి ప్రభుత్వం సహకారం అందుతుందా? అంటే మనం ప్రభుత్వ సహకారం మనం ప్రత్యక్షంగా వెళ్ళి ఎవరిని ఏమి అడగలేదు సార్. వాళ్ళని వ్యవసాయ శాఖ మంత్రి గారిని వాళ్ళని మనం అతిథులుగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు మన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనకు బంచి చేస్తున్నారు. మీరు చేయండి అని ప్రోత్సహిస్తున్నారు. తప్పితే మనం ప్రత్యక్ష సహకారాలు గాని వేరే ఇట్లాంటివైతే ఎవరిని ఏమి ఆశించడం లేదు. ఇప్పుడు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఇండియాలోకి దిగుమతి అవ్వేదానికి అగ్రిమెంట్ జరిగిన దశలో దాదాపు క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు. అవును. అది కొంతమంది దానివల్ల సమస్య ఉందంటున్నారు. కొంతమంది లేదంటున్నారు. అట్లా జరుగుతోంది. ఆ ఆ కీలకమైన దశలో మీరు అగ్రి షో హైదరాబాద్‌లో పెడుతున్నారు. దాంట్లో గూడా చర్చలు, ఈ సదస్సులు గూడా ఉంటాయి గదా! 3 రోజులు. ఉంటాయి సార్. అంటే ఉంటాయి గదా! దాని మీద చర్చాగోష్ఠి ఆ అనే దిశగా ఏమన్నా మీరు ప్రత్యేకమైన దృష్టి మీరు పెడుతున్నారా? చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆ అంశానికి కూడా అవకాశం ఇస్తాము. ఎందుకంటే మేధావులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయంలో అనుభవం కలిగిన నిపుణులు, అదేవిధంగా రైతులు ఏమనుకుంటున్నారనేది తెలుసుకొని రైతులు ప్రత్యక్షంగా ఏమనుకుంటున్నారో తెలియాలి. రేపేం ఆ! జరుగుద్దని ఎక్స్‌పర్ట్స్ ఏమనుకుంటున్నారో తెలియాలి. తెలియాలి. తీసుకొస్తే ఎందుకు బావుంటుంది అనేది రైతుకు చెప్తే ఆయనకు అర్థం చేసుకొని బావుంటుందా? లేకపోతే ఆయన చెప్పేది విని హ్మ్. లేదు నిజంగా ఇతను రైతు క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఆయన చెప్తున్నది ఈ విధంగా ఉంది. అంటే ఇది తనకి నష్టం చేసే పరిస్థితి ఉంది. ఇది లేదా తీసుకొస్తే అనేది అతను సహేతుకమైన కారణం చెప్తున్నాడు. నిజమైన కారణం చెప్తున్నాడు అంటే దాన్ని అర్థం చేసుకోగలిగే చర్చా కార్యక్రమాన్ని కూడా మనం ప్లాన్ చేద్దాం. కాకపోతే ఇప్పటికేమనుకున్నామంటే ఒక రోజుకి 1, 2, 3 అంశాల మీద ఒకరోజు పట్టుపురుగుల పెంపకం మీద ఒక సమగ్రమైన అవగాహన కల్పించాలి. ఒక సెషన్‌లో తేనెటీగల పెంపకం మీద సమగ్రమైన అవగాహన కల్పించాలి. ఇప్పటికే చేస్తున్న వాళ్ళు, దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు, దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో లేదా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించి వాళ్ళ అనుభవాలను అక్కడ చెప్పించాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. పశుపోషణ, చిన్న జీవాల ఆ! పెంపకం ఇయన్నీ జీవాల గూడా పెంపకం. చాలా ఎక్కువ ఆదాయం వచ్చేవి. అవునవును. పంటల మీద 3% మించి పెద్దగా లేదు. ఆదాయం రావట్లేదు. 7, 8% ఆదాయం దీని మీదే దీని వస్తుంది. మీదే ఉంది. కాబట్టి వీటి మీద జీవాల దృష్టి పెంపకం, పెట్టాల్సిన అవసరం. పాడి, అది మెషినరీ అదంతా యాంత్రీకరణ అదంతా మంచిదే. హ్మ్. బావుంది. అది గూడా ప్లాన్ చేస్తున్నాం. ఒక ఆ! సెమినార్ ఏరియాని డెవలప్ చేసి అవి చేస్తున్నాము. సో, తర్వాత రైతుబడి అకాడమీ ద్వారా కూడా ఇవన్నిటిని మళ్ళీ ఇంకెక్కువ శాతం తీసుకురావాలి. ఎక్కువ మంది రైతులకు గూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు కొనసాగాలి అదే. అనేది ప్లాన్ మీ చేస్తున్నాం. ప్రయత్నం విజయవంతం కావాలని, ముందు ఇంకా చాలా ఎక్స్‌పోజ్ చేయాలని, మీ రైతు బడి ఛానల్ ఇంకా ఎక్కువ రైతులను కలిసి, ఎక్కువ ఉపయోగకరమైన పనులు చేయాలని ఆశిస్తూ థాంక్ యూ సార్. థాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం,
చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.